నమస్కారం, ప్రజాపిలుపు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. హైదరాబాద్ కు ఏపీ సీఎం చంద్రబాబు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో వార్షిక ఆరోగ్య పరీక్షలు. జూన్ 21న నీట్ పునఃపరీక్ష. తెలంగాణ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. హైదరాబాద్ మెట్రోలోని వివాదం. సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలే కారణమంటున్న ప్రతిపక్షాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో పర్యటించనున్నారు. తన వార్షిక సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం ఆయన గచ్చిబౌలిలోని ప్రముఖ ఏఐజీ ఆసుపత్రికి రాబోతున్నారు. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా చేయించుకునే రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగానే సీఎం చంద్రబాబు ఏఐజీ హాస్పిటల్కు వస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలతో పాటు ఆసుపత్రి వర్గాలు ప్రాథమికంగా ధృవీకరించాయి. సీఎం పర్యటన నేపథ్యంలో గచ్చిబౌలి పరిసర ప్రాంతాలతో పాటు ఆసుపత్రి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది నిర్వహించుకునే సమగ్ర హెల్త్ ప్రొఫైల్ చెకప్ కోసం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిని ఎంచుకున్నారు. ఆసుపత్రి అధినేత డాక్టర్ నాగేశ్వరరెడ్డి నేతృత్వంలోని సీనియర్ వైద్యుల బృందం చంద్రబాబు నాయుడికి పలు రకాల రొటీన్ పరీక్షలు నిర్వహించనుంది. ముఖ్యంగా గ్యాస్ట్రోఎంటాలజీ, కార్డియాక్ మరియు ఇతర సాధారణ రక్త పరీక్షలు ఇందులో ఉండనున్నట్లు తెలుస్తోంది. సీఎం పర్యటన నిమిత్తం సైబరాబాద్ పోలీస్ యంత్రాంగం గచ్చిబౌలి ఐటీ కార్డర్ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసింది. ఆసుపత్రిలో సాధారణ రోగులకు ఎలాంటి అంతరాయం కలగకుండా సీఎం కొరకు ప్రత్యేక విభాగాన్ని కేటాయించారు. పరీక్షల అనంతరం వైద్యుల సూచనల మేరకు ఆయన కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. సీఎం చంద్రబాబు ఆరోగ్యం పూర్తిగా స్థిరంగా క్షేమంగానే ఉందని, ఈ పర్యటన కేవలం ముందస్తు జాగ్రత్తగా చేసుకుని వార్షిక పరీక్షల కోసమేనని పార్టీ నేతలు స్పష్టం చేశారు. వైద్య పరీక్షల ప్రక్రియ ముగిసిన తర్వాత ఆయన తిరిగి అమరావతికి పయనం కానున్నారు. మంగళగిరి నియోజకవర్గ రూపురేఖలను మారుస్తూ రాజధానికి రవాణా సౌకర్యాలను మరింత సులభతరం చేసేలా మంత్రి నారా లోకేష్ మరో భారీ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. మంగళగిరి అమరావతి మార్గంలో ప్రయాణికులకు దశాబ్దాలుగా నరకం చూపిస్తున్న నెడమర్రు రైల్వే గేట్ సమస్యకు శాశ్వత ఎండ్కార్డ్ వేస్తూ 142 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నెడమర్రు ఆర్ఓబి పనులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. మంగళగిరి, తాడికొండ, అమరావతిని అనుసంధానించే ఈ నెడమర్రు రైల్వే లైన్ గుండా ప్రతిరోజు దాదాపు 60 రైళ్లు ప్రయాణిస్తూ ఉంటాయి. దీనివల్ల రోజుకు 10ల సంఖ్యలో రైల్వే గేట్ పడుతూ కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు, ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు గంటల తరబడి ట్రాఫిక్ లో ఇరుక్కుపోయేవారు. నాడు ఎన్నికల ప్రచారంలో నెడమర్రు వాసులకు ఇచ్చిన హామీ ప్రకారం మంత్రి నారా లోకేష్ ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త నిధులు 142 కోట్లతో నిర్మించే ఈ ఆర్ఓబి పూర్తయితే నిమిషాల వ్యవధిలోనే రైల్వే ట్రాక్ ను సురక్షితంగా దాటిపోవచ్చు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం ద్వారా అమరావతి రాజధాని నగరానికి మంగళగిరి ఐటీ హబ్ కు మధ్య కనెక్టివిటీ అద్భుతంగా పెరుగుతుందని, రవాణా రంగానికి కొత్త ఊపు వస్తుందని శంకుస్థాపన సభలో మంత్రి లోకేష్ మరియు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దశాబ్దాల నాటి సమస్యను గుర్తించి రికార్డు కాలంలో నిధులు మంజూరు చేయించి శంకుస్థాపన చేసిన మంత్రి లోకేష్ చొరవపై నెడమర్రు మరియు రాజధాని ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకలో ఒక అద్భుతమైన సరదా దృశ్యం కెమెరా చిక్కింది. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన అంతర్జాతీయ స్థాయి మోడల్ స్కూల్ను ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాఠశాల డైనింగ్ హాల్ కిచెన్లోకి స్వయంగా వెళ్లారు. అక్కడ వంట మాస్టర్లతో కలిసి కాసేపు ముచ్చటించిన సీఎం పిల్లల కోసం వేడివేడిగా పూరీలు లాల్చి వడ్డించడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణంగా ప్రోటోకాల్తో బిజీగా ఉండే ముఖ్యమంత్రి ఇలా వంటగదిలోకి వెళ్లి పిల్లల కోసం పూరీలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ క్యాంపస్ ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే విద్యార్థులకు ఉచితంగా అందించే ఉదయపు అల్పాహార నాణ్యతను పరిశీలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కిచెన్లోకి వెళ్లారు. అక్కడ పూరీలు తయారు చేస్తున్న సిబ్బందిని చూసి తానే స్వయంగా గరిట అందుకున్నారు. నూనె బాణీల్లో పూరీలు వేసి వాటిని చక్కగా పొంగేలా కాల్చి ప్లేట్లలోకి తీశారు. అనంతరం డైనింగ్ హాల్లో కూర్చున్న చిన్నారి విద్యార్థులకు వెళ్లి తానే స్వయంగా పూరీలను వడ్డించారు. కూర బాగుందా, టిఫిన్ నచ్చిందా అంటూ పిల్లలను ఆప్యాయంగా పలకరించారు. ముఖ్యమంత్రి స్వయంగా బండి వడ్డించడంతో విద్యార్థుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. విద్యా ప్రమాణాలతో పాటు పిల్లలకు అందించే భోజన వసతి కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతోనే తాను స్వయంగా కిచెన్ను తనిఖీ చేశానని సీఎం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఒక సాధారణ ప్రజాప్రతినిధుల కిచెన్లోకి వెళ్లి పిల్లలతో మమేకమైన రేవంత్ రెడ్డి శైలి అందరినీ ఆకట్టుకుంది. ఈ చొరవతో అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగానే కాకుండా మానవీయ సంబంధాలను తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఓ మైలురాయిగా నిలిచిందని చెప్పొచ్చు. Sir, one picture, sir.
ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ పునఃపరీక్ష రాయబోతున్న విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన ప్రజాపాలన ప్రభుత్వం విద్యార్థుల వినతి అత్యంత న్యాయమైందని, ఈ విషయాన్ని తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఇదే సమయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థత వల్లే నీట్ పేపర్ లీక్ అయి విద్యార్థులు మరోసారి పరీక్ష రాయాల్సిన దుస్థొచ్చిందని కాంగ్రెస్ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంతో తీవ్ర మనోవేదనకు గురైన విద్యార్థులకు జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించబోతున్నారు. అయితే పరీక్షా కేంద్రాలు సుదూర ప్రాంతాల్లో పడడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. ఈ నేపథ్యంలో ఎన్ఎస్యుఐ నాయకులు ప్రజాపాలన ప్రభుత్వానికి ప్రత్యేక వినతిపత్రం సమర్పించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వ పెద్దలు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ చేతగాంతనం మరియు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైఫల్యం వల్లే విద్యార్థులు ఇవాళ మానసిక క్షోభను అనుభవిస్తూ మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. అయినప్పటికీ మన రాష్ట్ర విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించేలా సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి త్వరలోనే అధికారిక జీవో విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవైపు పేపర్ లీకేజీలపై జాతీయ స్థాయిలో పోరాడుతూనే మరోవైపు మళ్లీ పరీక్ష రాస్తున్న విద్యార్థులపై ఆర్థిక భారం పడకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకోబోయే ఈ నిర్ణయంపై విద్యార్థి లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి గారు మరియు ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యవర్గం ఈ నెల 21న తిరిగి జరగనున్నటువంటి నీట్ ఎగ్జామ్ పరీక్ష రాసే విద్యార్థులు గతంలో పరీక్ష రాసి కేంద్ర ప్రభుత్వ అసమర్థతతోటి మరి ప్రశ్నాపత్రం లీక్ అయి తిరిగి పరీక్ష రాయాల్సి వచ్చినటువంటి దృష్ట్యా రవాణా సౌకర్యాన్ని ఉచితంగా కలగజేయమని వాళ్ళు ఆ యొక్క హాల్ టికెట్ చూపెట్టినట్టయితే ఫ్రీ ట్రావెలింగ్ ఇవ్వమని కోరినారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి 100%గా ఈ అవకాశాన్ని కలిగిస్తామనేటువంటి మాట కూడా వారికి ఈ సందర్భంగా, ఎందుకంటే విద్యార్థులకు ఒకసారి వాళ్లకు సంబంధించిన ఇబ్బంది కలిగిన దృష్ట్యా తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలో ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మా ప్రభుత్వం తరఫున మరి వారికి సంబంధించినటువంటి ఫ్రీ ట్రావెల్ ఇచ్చే విషయంలో సానుకూలంగా స్పందించేటువంటి విధంగా ప్రయత్నం చేస్తాం. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. మెట్రో ఫేజ్ 1 ఎల్ఎన్టీ విలీనానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఎఫ్సీ దగ్గర నుండి దాదాపు 13,000 కోట్ల రూపాయల భారీ రుణం తీసుకునేందుకు కుదిరిన ఒప్పందాన్ని సీఎం రేవంత్ రెడ్డి ముందస్తు ఆలోచన లేకుండా తిరస్కరించడం వల్లే ప్రస్తుత సమస్య తలెత్తిందని రాజకీయ వర్గాలు ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 1 ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఎల్ఎన్టీ వాటాల విలీన ప్రక్రియను సులభతరం చేసేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా దాదాపు 13,000 కోట్ల రుణాన్ని పొందేందుకు గతంలో మార్గం సుగమైంది. అయితే మెట్రో ప్రాజెక్టు భవిష్యత్తులో నష్టాల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు ఈ భారీ రుణాన్ని సురక్షితంగా తిరిగి చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం కొన్ని అత్యంత కీలకమైన వ్యూహాత్మక సూచనలను రాష్ట్ర ప్రభుత్వానికి చేసింది. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ సూచనలను పరిశీలించకుండా ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండా ఏకపక్షంగా తిరస్కరించారని ప్రతిపక్ష నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ అనాలోచిత నిర్ణయం వల్లే మెట్రో నిధుల సమీకరణలో చిక్కులొచ్చాయని, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి మెట్రోపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన గైడ్లైన్స్ ను పాటించి ఉంటే మెట్రో ప్రాజెక్టుకు ఈ గతి పట్టేది కాదని, ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా ఐఆర్ఎఫ్సీ రుణాన్ని సమీకరించుకుని హైదరాబాద్ ప్రగతిని ముందుకు తీసుకెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ రోజు కూడా నేను ఇంతవరకు మాట్లాడలేదు. అది రాష్ట్ర ప్రభుత్వము 13,000 కోట్ల రూపాయలు తీసుకోవడం కోసము ఒప్పందం కుదుర్చుకుంది. దానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వము మరి సహకారం అందించడం జరిగింది. ఈ రోజు నేను ఖట్టర్ గారితో ఉదయం రావగానే మాట్లాడాను ఫోన్ లో. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సమస్య ఎక్కడ ఉంది అంటే మెట్రో 1 ఎల్ఎన్ నుంచి తీసుకోవడం కోసము 13,527 కోట్లు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్, దీని ద్వారా వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక ఒప్పందము రాష్ట్ర ప్రభుత్వం ఐఆర్ఎఫ్సి మధ్యలో జరిగింది. ఏంటంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ ద్వారా కావచ్చు, లేకపోతే పూర్తి అయిపోయిన తర్వాత సెకండ్ ఫేజ్ ద్వారా కావచ్చు, టికెట్ల ద్వారా, అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీల ద్వారా వచ్చేటువంటి ఆదాయం ముందుగా ఈ 13,527 కోట్లు అప్పు తీర్చడం కోసము చెల్లించాలని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారు. మరి దాని మీద ఒక రకంగా కొంత కేంద్ర ప్రభుత్వం కొన్ని సూచనలు చెప్పింది. దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అంగీకరించడం లేదని చెప్పి, ఏంటి అంటే ఏదైనా దేశవ్యాప్తంగా ఏవైతే మెట్రోలు నడుస్తా ఉన్నాయో తీసుకున్నటువంటి అప్పులు గాని రుణాలు గాని ఏవైతే ఉంటాయో వాటికి ముందుగా చెల్లించరు. ఏదైతే రెగ్యులర్ మెట్రో ఆపరేషన్ మెయింటెనెన్స్ దీనికి ముందుగా వచ్చినటువంటి ఆదాయంలో చెల్లించాలి. ఆ తర్వాతనే రుణాలకు సంబంధించినటువంటి విషయంలో చెల్లించారు. జిల్లాలో దొంగలు సినిమా లెవెల్లో రెచ్చిపోయారు. బొక్కరాయి సముద్రంలో తాడిపత్రి అనంతపురం హైవే సమీపంలో ఉన్న ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం కేంద్రంపై అర్ధరాత్రి వేళ ముసుగుదారులైన దొండగులు దాడి చేశారు. కేవలం నగదును దొంగిలించడం మాత్రమే కాకుండా ఏకంగా ఏటీఎం మెషిన్నే వాహనంలో ఎత్తుకెళ్లడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అనంతరం సింగనమల మండలం ఆకులేడు గ్రామ శివార్లోకి తీసుకెళ్లి అందులో నగదును దోచుకుని సాక్ష్యాలు దొరకకుండా ఏటీఎం మెషిన్ కు పెట్రోల్ పోసి తగలబెట్టారు. బొక్కరాయి సముద్రం పరిధిలోని హైవే పక్కన ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్లోకి అర్ధరాత్రి దాదాపు 3 గంటల సమయంలో ముసుగులు ధరించిన 4 దొండగులు చొరబడ్డారు.
లోపలికి రాగానే మొదట సీసీ కెమెరాల కదలికలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆపై గ్యాస్ కట్టర్లు లేదా భారీ పరికరాల సాయంతో ఏటీఎం మిషన్ పునాదులతో సహా పెకిలించి బయట సిద్ధంగా ఉంచిన వాహనంలో వేసుకుని పారిపోయారు. అక్కడి నుంచి సింగనమల మండలం ఆకులేడు గ్రామ శివార్లోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్న దొంగలు మెషిన్ లాకర్ను పగలగొట్టి అందులో లక్షలాది రూపాయల నగదును కాజేశారు. ఆపై తమ వేలిముద్రలు ఇతర ఆధారాలు లభించకుండా ఉండేందుకు ఏటీఎం మెషిన్పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఉదయాన్నే కాలిపోయిన మెషిన్ చూసిన స్థానిక రైతులు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ కీలక ఆధారాలు సేకరిస్తున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బొక్కరాయ సముద్రం మరియు సింగనమల పోలీసులు ఉమ్మడిగా దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఏటీఎం కేంద్రంలో ఎంత నగదు ఉందని దానిపై బ్యాంక్ అధికారులు లెక్కలు తీస్తున్నారు. రెజల్యూషన్ ఎంత ఉందో ఇది మన వాళ్ళు వీడియోలు లేరా? వీడియోలు ఉన్నారు సార్. ఏటీఎంలు చూసుకోవాలి కదా. వీడియోలు ఉన్నారు. 4 సార్లు తిరిగాను. 2 గంటలకు కూడా చూడకుండా ఎట్లా? 12:20 ఫోటో పెట్టారు సార్. సార్ ముగ్గురు ఉన్నారు సార్. ల్యాబ్స్ అండి. ఫస్ట్ తెగిపోయినట్టుంది, జారిపోయినట్టుంది. ఒక్కలు కూడా వస్తుంది. ఆట పడిపోతున్నాడు గంజాడు వాడు చూలే. వాడెక్కినాడు, లోపల పోయినాడు. వీళ్ళందరూ ఏదో చూడడం లేదా? నువ్వే తీసుకుపోతుంది. మన ఎవరు మూమెంట్ లేదు సార్. ఇచ్చినారా? మన ఇది ఏదో లైటింగ్ వస్తుందా దీని మీదకి, కిటికీలోంచి దేనిలోంచి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న రాజమండ్రి కల్తీపాల వ్యవహారం ఇప్పుడు తాడేపల్లి వేదికగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాజమండ్రి నగరంలో కల్తీపాలు తాగి తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తాము ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులను, అవస్థలను కన్నీటితో వివరించారు. ఈ దారుణ ఘటనపై స్పందించిన జగన్ బాధితులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాజమండ్రిలో ఇటీవల వెలుగు చూసిన కల్తీపాల సరఫరా కారణంగా పలువురు చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్రమైన ఉదరకోశ వ్యాధులు, ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడి ఆసుపత్రుల పాలయ్యారు. తాడేపల్లిలో జగన్ కలిసిన బాధితులు కల్తీపాలు విక్రయిస్తున్న ముఠాలపై స్థానిక యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోవడం లేదని, తమ వైద్య ఖర్చులకు కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఆరోపించారు. బాధితుల ఆవేదనను ఆలకించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న పాలు, ఆహార పదార్థాల కల్తీపై
విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠినంగా వ్యవహరించకపోవడం దారుణమన్నారు. బాధితులకు తక్షణమే కార్పొరేట్ స్థాయి ఉచిత వైద్య సదుపాయాలు కల్పించాలని, నష్టపరిహారం అందించాలని జగన్ డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ద్వారా చట్టపరమైన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రి కల్తీపాల ఉదంతంపై అధికార కూటమిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. త్వరలోనే పార్టీ ప్రతినిధి బృందం రాజమండ్రిలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను భారీగా పెంచాలంటూ వందలాది మంది నిరుద్యోగ యువతీయువకులు దిల్సుఖ్ నగర్ ప్రధాన రహదారిపైకి దూసుకొచ్చారు. డప్పు చెప్పులతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. నిరసనకారులను అదుపు చేయడానికి పోలీసులు భారీగా రంగంలోకి దిగడం, ఎక్కడికక్కడ అభ్యర్థులను ఈడ్చుకెళ్తూ పోలీసు వాహనాలు ఎక్కించడంతో దిల్సుఖ్ నగర్ పరిసర ప్రాంతాలు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల ఖాళీల సంఖ్యపై నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 5,000 లోపు పోస్టులతోనే నోటిఫికేషన్లు ఇవ్వడం వల్ల లక్షలాది మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని వారు వాపోతున్నారు. ఈ క్రమంలోనే దిల్సుఖ్ నగర్లోని కోచింగ్ సెంటర్ల నుంచి నిరుద్యోగులు ఒక్కసారిగా డప్పులతో రోడ్డుపైకి వచ్చారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న పోలీస్ పోస్టుల సంఖ్యను వెంటనే 20,000కు పెంచాలని వారు డిమాండ్ చేశారు. నిరసన తీవ్ర రూపం దాల్చడంతో లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అక్రమంగా అరెస్టులు చేస్తున్నారంటూ విద్యార్థులు పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. పలువురు విద్యార్థి నాయకులను బలవంతంగా పోలీసు వ్యాన్లలోకి ఎక్కించి స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇటు 5 ఏళ్లుగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూసి వయోపరిమితి దాటిపోతున్న తరుణంలో ప్రభుత్వం పోస్టుల సంఖ్య పెంచకపోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని నిరుద్యోగులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నారు. మంచాల మండలం ఆరుట్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్ట్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవ సభా ప్రాంగణం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాఠశాల ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు ప్రధాన గేటు వద్ద నిలిపివేశారు. అధికారికంగా ఆహ్వానించి తీరా సభా ప్రాంగణంలోకి వెళ్లే సమయంలో తమను పాసులు లేవంటూ లోపలికి అనుమతించకుండా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ప్రధాన ద్వారం మధ్య బైఠాయించి ఆందోళన దిగారు. కార్పొరేట్ స్థాయి బస్సులతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తొలి మోడల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉపాధ్యాయ సంఘాల ముఖ్య నేతలను విద్యాశాఖ ఆహ్వానించింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా ఆరుట్లకు చేరుకున్న సమయానికి భద్రతా కారణాలు, ప్రోటోకాల్ను తెరపైకెత్తించిన పోలీసులు ఉపాధ్యాయ సంఘాల నేతలను సభా ప్రాంగణంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉపాధ్యాయులు తెలంగాణ విద్యారంగంలో కొత్త విప్లవాన్ని ప్రచారం చేస్తూ విద్యా వ్యవస్థ నడిపించే ఉపాధ్యాయులకి ఇక్కడ స్థానం లేదా అంటూ నినాదాలు చేశారు. ఆహ్వాన పత్రికలు చూపించిన పోలీసులు లోపలికి పంపకపోవడంపై సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం సభ లోపల కొనసాగుతుండగానే వెలుపల గేటు ముందు ఉపాధ్యాయులు భారీగా గుమికోవడంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించారు. తమకు జరిగిన అవమానంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిరసనకారులను పోలీసులు అదుపులో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. It's a stronger society. Feels a bright Telangana government has nurtured a vast network of residential campuses known as the Schoolba Gandhi Balika Vidyalayas. At KGBs, girls from marginalized backgrounds find not just schooling but safety, support. ఇక్కడ కూడా ఎక్కడ కూర్చోవాలో తెలియకుండా ఉన్న పరిస్థితులు ఇక్కడ కూడా అవమానించడం. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు ఈ విద్యారంగాన్ని అడుగడుగున అవమానించడం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించిన సందర్భంగా గ్లోబల్ బ్యూటీ కియారా అద్వానీ తన కాస్మిక్ గ్లామర్ మరియు కాన్ఫిడెన్స్ తో మరోసారి కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. నిన్న ముంబై నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఒక సరికొత్త లగ్జరీ కార్ లాంచ్ ఈవెంట్లోకి
కియారా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒంటి నిండా వజ్రాల మెరుపులు, కాటుక కళ్ళు, ఫ్లోర్ లెంగ్త్ బ్లాక్ గౌన్ లో ఆమె చేసిన రాయల్ ర్యాంప్ వాక్ చూసి అక్కడి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ ఈవెంట్ లో కియారాతో పాటు బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహర్ కూడా ర్యాంప్ పై హల్చల్ చేశారు. స్టైల్ స్టేట్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే కియారా అద్వానీ ముంబై కార్ లాంచ్ ఈవెంట్ కోసం సెలబ్రిటీ డిజైనర్ రాహుల్ మిశ్రా కలెక్షన్స్ ఎంచుకున్నారు. బాడీకాన్ స్టైల్లో సాగిన ఈ ఫ్లోర్ లెంగ్త్ బ్లాక్ గౌన్ లో కియారా లుక్స్ మైండ్ బ్లోయింగ్ అనిపించాయి. తన లుక్ ను మరింత ఎలివేట్ చేసేలా మెరిసే వజ్రాల చెవిపోగులు, చేతికి వజ్రాలు పొదిగిన బ్రాస్లెట్లను యాక్సెసరీస్ గా ధరించారు. ముఖ్యంగా ఆమె కాటుక కళ్ళ మేకప్ హైలైట్ గా నిలిచింది. ఈ ర్యాంప్ వాక్ లో కియారాతో పాటు కరణ్ జోహర్ కూడా బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ డిజైనర్ లో నడుస్తూ ఫ్యాషన్ ప్రియులను అలరించారు. ఈ ర్యాంప్ వాక్ లో కియారాతో పాటు కరణ్ జోహర్ కూడా బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ డిజైనర్ వేర్ లో నడుస్తూ ఫ్యాషన్ ప్రియులను అలరించారు. వీరిద్దరి కెమిస్ట్రీ ర్యాంప్ పై వారిచ్చిన కిల్లర్ ఫోజులు ఈ ఈవెంట్ కి హైలైట్ గా నిలిచాయి. గ్లోబల్ స్థాయిలో జరిగిన ఈ ఫ్యాషన్ షో విజువల్స్ ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికలపై టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి. ఓవైపు గ్లోబల్ బ్రాండ్స్ ఈవెంట్స్ లో మెరుస్తూనే మరోవైపు రామ్ చరణ్ సరసన మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్ తో టాలీవుడ్ లో రచ్చ చేసేందుకు కియారా సిద్ధమవుతోంది. పసిడి ప్రియులకు ఇవాళ మార్కెట్ కొంత ఊరటనిచ్చింది. గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఉదయం నమోదైన ధరల ప్రకారం పసిడి రేట్లలో పతనం కనిపించింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అటు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం, ఇటు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధరలు రెండూ కూడా తగ్గాయి. అయితే వెండి ధర మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగానే కొనసాగుతోంది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర ₹270 మేర పతనమై ₹151,100 చేరింది. అదేవిధంగా సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే ఆభరణాల తయారీ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ కూడా ₹250 మేర తగ్గి ₹138,500 పలుకుతోంది. అయితే బంగారం ధరలు తగ్గినప్పటికీ వెండి ధరలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మార్కెట్లో ఇవాళ కూడా కేజీ సిల్వర్ రేట్ ₹2,75,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాలని వివిధ ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి ప్రాంతాల్లో స్థానిక పన్నులు, రవాణా ఛార్జీలను బట్టి ఈ ధరల్లో స్వల్పంగా మార్పులుండొచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎండలు ఉక్కపోతలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కొంత ఉపశమనకరమైన వార్త అందించింది. ఎల్లినో ప్రభావం వల్ల రుతుపవనాల విస్తరణ నెమ్మదించి వర్షాలు వెనక్కి వెళ్లినప్పటికీ తక్షణ వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉదయం నుంచే వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ప్రధానంగా ఉమ్మడి, వరంగల్, నల్గొండ, ఖమ్మం పరిధిలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. అయితే రాజధాని హైదరాబాద్ లో మాత్రం ప్రస్తుతానికి వర్ష సూచన లేకపోగా ఉక్కపోత మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి రుతుపవనాల స్పీడ్ తగ్గడంతో జూన్ నెల సగ భాగం దాటిన రాష్ట్రంలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదు. దీనికి తోడు ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ విడుదల చేసింది. వరంగల్, నాగర్ కర్నూలు, జనగామ, హనుమకొండ, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ ఒక తేలిపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం పడే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు హైదరాబాద్ మరియు దాని చుట్టుపక్కల జిల్లాలో మాత్రం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉన్నప్పటికీ ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత విపరీతంగా వేధిస్తుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఈ 9 జిల్లాల ప్రజలకు ఉక్కపోత నుంచి తాత్కాలిక ఉపశమనం లభించనుంది. రానున్న 24 గంటల్లో రుతుపవనాల కదలికలు మెరుగైతే మిగతా జిల్లాలకు కూడా వర్ష సూచన ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.